ఇదిగో దివ్య సప్రసాదము. ఈ దివ్య బలి పూజలో 4 భాగాలు ఉన్నాయి. అది మనం ఏర్పాటు చేసినది కాదు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41, 42 వచనాలు ఒకసారి చూద్దాం. పొందిరి ఆ దినమున ప్రమాణమి 3,000 మంది అందులో చేరిరి. మొదటిది ఏమి చేసేవారట? బోధన. వారు అపోస్తుల బోధన అంటే వాక్య పరిచర్య యందును సహవాసం అంటే అందరూ కలిసి కట్టుగా, మనందరం ఏముగానైతే ఒక సంఘముగా ఉన్నాము కలిసి కట్టుగాను. 3వది రొట్టె విరుచుట ఇక్కడే జరుగుతుంది. అప్పము ద్రాక్షారసము దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క శరీర రక్తములుగా మారి, అనగా ప్రభువే స్వయముగా అందులోనికి వేంచేస్తూ ఉన్నారు. అది